నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల తేదీలు సమీపిస్తున్న కొద్దీ ప్రచార హోరు కూడా పెరిగిపోతుంది. ఒకే రోజు రాయలసీమలో అధికార విపక్ష నేతలు అలజడి వాతావరణం సృష్టించారు. ఒకవైపు పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి బహిరంగ సభ నిర్వహించి నామినేషన్లు దాఖలు చేశారు. మరొక వైపు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, కిరణ్ కుమార్ రెడ్డి కలిసికట్టుగా రాజంపేటలో సభాపర్వం, ప్రచార పర్వం నిర్వహించారు. దీని తోడు ఆంధ్రప్రదేశ్లో దశల వారీగా జరుగుతున్నటువంటి అధికార పార్టీ యాత్రలు, వాటికి కౌంటర్గా కూటమి చేస్తున్నటువంటి సభలు ఎంతవరకు వచ్చాయి? ముఖ్యంగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి నియోజకవర్గాల్లో ప్రచార తాకిడి ఏ విధంగా ఉంది, అక్కడ పబ్లిక్ రియాక్షన్ ఎలా ఉంది? ఈ విషయాలను తెలుసుకునేటువంటి ప్రయత్నం మనం చేద్దాం. జనసేన పార్టీ అధికార ప్రతినిధి రాయపాటి అరుణ్ గారు ఉన్నారు. అరుణ్ గారు నమస్కారం. నమస్తే అండి. అరుణ్ గారు, ఎలా ఉంది ప్రచార సరళి? ఎందుకంటే నామినేషన్స్ కంప్లీట్ అయిపోయినాయి, స్క్రూటినీ పార్ట్ కంప్లీట్ అయిపోయింది. ఒక 2 రోజుల్లో ఉపసంహరణ కూడా క్లియర్ అయిపోతే ప్రత్యర్థులు, అభ్యర్థులు ఎవరెవరు అనేది క్లారిటీ వస్తుంది. సో జనసేనకు సంబంధించినటువంటి 21 నియోజకవర్గాల పరిస్థితి ఏంటి? నామినేషన్స్ ప్రక్రియ కనుక మీరు కూటమి నుంచి వేసిన అభ్యర్థులు, అలాగే అధికార పార్టీ నుంచి వేసిన అభ్యర్థుల యొక్క ప్రచార ర్యాలీలు కనుక మీరు చూసినట్లయితే నామినేషన్ కోసం జరిగింది. ఆ రెండింటి కంపారిజన్ లోనే ఎవరు రేపొద్దున వచ్చేది గవర్నమెంట్ అనేది ఈజీగా తెలిసిపోతున్న పరిస్థితి 90% ఆఫ్ క్యాండిడేట్స్ విషయంలో జరిగిందండి. కూటమి తరపు నుంచి నామినేషన్ వేయడానికి వెళ్తున్న అభ్యర్థులకి వేలాదిగా జనం తరలొచ్చారు స్వచ్ఛందంగా. అధికార పార్టీ నుంచి వేస్తున్న అభ్యర్థులకి ఈవెన్ పవన్ కళ్యాణ్ గారి మీద నుంచి పెట్టినట్టు వంగ గీత గారికి పిఠాపురం ప్రెస్టీజియస్ గా తీసుకొని రాష్ట్ర నలుమూలల నుంచి నాయకులను తీసుకొచ్చి అక్కడ డంపు చేసి జగన్మోహన్ రెడ్డి గారు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిని ఓడించాలని చెప్పేసి చేస్తున్న ప్రయత్నాల్లో అక్కడ నామినేషన్ వేసినటువంటి వంగ గీత గారి యొక్క నామినేషన్ ర్యాలీలు చూసినప్పటికీ కూడా ఎక్కడ అసలు పొంతన లేకుండా జరిగింది. ప్రతి చోట కూడా డామినేషన్ అనేది కూటమి వైపు నుంచి క్లియర్ గా కనిపించింది. ఓటమి అనేది ఇప్పటి నుంచే మొదలైంది అనేది ప్రజలకు కూడా వైసీపీ పార్టీ ఓడిపోబోతుందని అర్థమయ్యే విధంగా ఈ ర్యాలీలు అనేవి కొనసాగాయి. ఇవాళ స్క్రూటినీలో కూడా మా వాళ్ళందరూ అభ్యర్థులు అందరికీ కూడా ఈసీ పాస్ చేసే అభ్యర్థులను ఖరారు చేయడం జరిగింది. రేపటి నుంచి ఇంకా ఇది ఫైనల్ దశ అనే చెప్పుకోవాలి. ఇప్పటి వరకు ఒక విషయం ఒక విధంగా జరిగితే ప్రచారం అనేది రేపటి నుంచి ఇంకా తీవ్ర స్థాయిలో ఊపందుకోబోతుంది అన్నమాట మాత్రం వాస్తవం. ఏ పార్టీ నుంచి అనేది ఇంకా ఆల్మోస్ట్ 10 days 15 days వచ్చేసింది, ఇంకేమీ లేదు. 15 days తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి యొక్క చరిత్ర ఎక్కడ బిఫోర్ ఎలక్షన్ కి మొదలైందో ముందు అక్కడికి వెళ్ళిపోద్ది. కూటమి యథావిధిగా అధికారంలోకి వచ్చింది. డెఫినెట్ గా ఈ 13 రోజుల 15 రోజులు జనాల భవిష్యత్తు అనేది ఈ 15 రోజుల్లో తేలబోతుంది. కానీ నామినేషన్స్ విషయంలో చాలా వరకు మీరు చెప్పినటువంటి అంశాలతో పాటు గాజు గ్లాసు గుర్తు మీద వివాదం, అలానే సేమ్ సిమిలర్ పేర్లతో పవన్ కళ్యాణ్ పేరుతో అభ్యర్థులు బరిలో దిగుతున్నారు. చాలా చోట్ల పోలవరంలో కావచ్చు, గన్నవరంలో కావచ్చు, ఇట్లా పేర్లు అదే పేర్లు పోలినటువంటి అభ్యర్థులు వస్తున్నారు. ఈ అంశాలపైన జనసేన పార్టీ క్లారిటీ వచ్చిందా? చూసామండి. మేము కూడా సోషల్ మీడియా ద్వారా కొన్ని బ్యాలెట్ నమూనా పేపర్లు, దానిలో అందరూ కళ్యాణ్ గారి పేరుకి సిమిలర్ గా ఉండే పేర్లు, గాజు గ్లాస్ గుర్తుకి దగ్గరగా ఉండేటువంటి బకెట్, లంచ్ బాక్స్ అంటే క్యారేజ్, ఇట్లాంటి గుర్తులతోటి బయటికి రావడం మేము చూసాము. అలాగే నిన్నటి వరకు పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గానికి నామినేషన్స్ వేసిన వ్యక్తుల సంఖ్య 26గా ఉండిందండి. 26 మంది ఇండిపెండెంట్ అవనివ్వండి, వివిధ పార్టీల నుంచి అవనివ్వండి, 26 మంది వేశారు. అందులో ఇవాళ ఎంతమంది ఎగిరిపోయాయో, ఎంతమంది స్థిరంగా ఉన్నాయి అనేది సాయంత్రానికి లిస్ట్ రాదు. పవన్ కళ్యాణ్ గారి పేర్లు కాపీ కొట్టచ్చేమో, పార్టీ గుర్తులు కాపీ కొట్టచ్చేమో, కానీ పవన్ కళ్యాణ్ గారి భావజాలాన్ని, పవన్ కళ్యాణ్ గారి విజయాన్ని కాపీ కొట్టడం సాధ్యమయ్యే పని కాదు వైసీపీ పార్టీకి, జగన్మోహన్ రెడ్డికి. ఇట్లాంటి గుంటనక్క తెలివితేటలు ఏమన్నా ఉంటే మడిసి జాగ్రత్తగా జేబులో పెట్టుకుంటే రేపు సెంట్రల్ జైల్లో పనికొస్తాయి. అప్పుడు దాకా ప్రజల్లో ప్రయోగించిన పనికిరావు. 2019లో నమ్మారు ఈ గుంటనక్క తెలివితేటలు అన్నింటినీ. ఇది 24, ఇప్పుడు నమ్మడానికి ఎవరు సిద్ధంగా లేరు. ఆ విషయం జగన్మోహన్ రెడ్డి తెలుసుకుంటే మంచిది. అరే, మీరేమో ఇలా మాట్లాడుతున్నారు, అటు నుంచి వేరేగా వస్తుంది. రకరకాల జంతువుల పేర్లన్నీ ఉపయోగిస్తూ వీళ్ళందరూ కలిసి వస్తున్నారు, నేను ఒక్కడనే ఉన్నాను అంటున్నారు. మీరు మాట్లాడుతున్న దాన్ని రిపీట్ చేయలేక నేను చెప్తున్నటువంటి మాట సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా ఇవాళ ప్రెస్ మీట్లో చాలా జీవజాలం పేర్లన్నీ ప్రస్తావించారు. ఇవన్నీ ఎన్ని కలిసి వచ్చినా కానీ ఒంటరిగా వెళ్తాం, మేము ఒంటరిగానే గెలుచుకొస్తామని చెప్పారు అంటున్నారు. రక్తం రుచి మరిగినటువంటి ఒక మృగం దగ్గరికి వేరే ఎవరు వెళ్లే ప్రయత్నం చేయరు. అలాగే గుంపుగా వచ్చారు. ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి గారి పొత్తులో నాతో వచ్చి కలవండి అన్న ఏ పార్టీ ఆఖరికి లీస్ట్ క్యాడర్ ఉన్నటువంటి ప్రజాశాంతి పార్టీ కూడా జగన్మోహన్ రెడ్డి గారితో పొత్తులో కలవడానికి వెళ్ళదు. కేఏ పాల్ గారు కూడా జగన్ యొక్క సాన్నిహిత్యాన్ని ఇష్టపడ్డారు. అట్లాగే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రాష్ట్రానికి ఒక విపత్తు కింద, ఒక ప్రమాదం కింద తయారయ్యాడు ఈ రోజు. అట్లాంటప్పుడు ఆ విపత్తును ఎదుర్కోవడానికి
ఎవరైనా సరే గుంపుగానే వెళ్తారు, సింగిల్ గా ఎవరు వెళ్ళరు. ఆ విపత్తుని అట్లాగే వదిలేస్తే మీరు తుఫాను హెచ్చరికలు, తుఫాను నష్టపరిహారం అని చెప్పేసి ఎవరైనా సహజంగా అంచనా వేస్తూ ఉంటారు వాతావరణ శాఖ వాళ్ళు, అలాగే పౌర సరఫరాల శాఖ వీళ్ళంతా కలిసి. అప్పుడు ఏం జరుగుతుంది, 5 రోజులకి ఇంత నష్టం జరిగింది, 10 రోజులు ఉంటే ఇంత నష్టం జరిగింది, స్థిరంగా జరిగిన నష్టం ఇంత, పాక్షికంగా జరిగిన నష్టం ఎంత అని చెప్పేసి ఒక అంచనా వేస్తారు. అట్లాగా 5 ఏళ్ల పాటు జరిగిన నష్టం, ఈ విపత్తు జగన్ అనే విపత్తు వల్ల ఆంధ్ర రాష్ట్రానికి జరిగిన నష్టం ఇప్పటి వరకు వేల కోట్ల అప్పు, లక్షల కోట్ల అప్పు, విపరీతమైన క్రైమ్, రాష్ట్రంలో పెరిగిపోయినటువంటి అసాంఘిక కార్యకలాపాలు, అక్రమమైనటువంటి డ్రగ్స్, గంజాయి మాఫియా, దొంగ కేసులు, బెదిరింపులు, దాళ్లు, హత్యలు ఇలాంటివన్నీ జరిగాయి. ఈ 5 ఏళ్ల నుంచి ఉన్న ఈ విపత్తుని 24లో కట్టడి చేయకపోతే అందరూ గుంపుగా వెళ్లి మళ్ళీ 29 వరకు కొనసాగితే ఇప్పుడు వచ్చిన ఈ జగన్ అనే విపత్తు యొక్క నష్ట పరిహారాన్ని అంచనా వేయడం కానివ్వండి, దాన్ని మళ్ళీ రికవర్ చేయడం కానివ్వండి, ఎవరి వల్ల అవ్వదు. ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు ఇక మొత్తం స్టేట్ వదిలిపెట్టి మైగ్రేషన్ వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ జగన్ అనే విపత్తును ఎదుర్కోవడానికి ఉన్న పార్టీలు, ప్రజల కోసం ఆలోచిస్తున్నటువంటి పార్టీలు, నాయకులు కలిసి వెళ్ళడంలో ఎలాంటి తప్పు లేదు. ఇది కేవలం ప్రజల కోసం తీసుకున్న నిర్ణయమే. ఒక ఉన్మాది సింగిల్ గానే వస్తాడు, అంతా జంటగా ఎవడు రాడు. ఒక ఉన్మాదిని ఎదుర్కోవడానికి గుంపుగానే వెళ్తారు తప్ప ఎవరు సింగిల్ గా వెళ్ళరు. మా దృష్టిలో ఇప్పటి వరకు జరిగిన పరిపాలన అంతా పరిశీలించిన తర్వాత జగన్ అనే వ్యక్తి మానసికంగా తేడాగా ఉన్న వ్యక్తి, కాబట్టి అట్లాంటి వ్యక్తిని ఎదుర్కోవడానికి మంచి మనస్తత్వం ఉన్న వాళ్ళందరూ కలిసే వెళ్తారు. రైట్. కానీ మీ పార్టీలో ఉన్న వాళ్ళే, నిన్నటి వరకు మీ పార్టీలో కీలక పాత్ర పోషించిన వాళ్ళే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలోకి వెళ్తారు. అటు నెల్లూరులో మనుక్రాంతి రెడ్డి కానీ, ఇటు పోతిని మహేష్ కానీ చాలా ముఖ్యమైనటువంటి పాత్ర పోషించిన వాళ్ళు నిన్నటి వరకు జనసేన పార్టీలో. మరి దీన్ని ఎలా చూస్తారు? సహజంగా ఒక గృహిణిగా ఎగ్జాంపుల్ చెప్తా ఇది నేను. మనం ఏదైనా ఒక నాణ్యమైన పంటని తయారు చేయాలి అనుకొని విసరడం మొదలు పెట్టినప్పుడు చాట్లో వేసి, ఫస్ట్ ఇసుడికి బాగా పుచ్చిపోయిన గడ్డలని ఎగిరిపోతాయి, రెండో ఇసుడికి ఒక రకంగా పుచ్చిన గడ్డలని ఇసిరిపోతాయి, మూడో ఇసుడికి ఇంకొంచెం మరి ఇంకొంచెం బెటర్ గా పుచ్చిపోయినవన్నీ పడిపోతాయి. అట్లాగే ఫైనల్ గా మిగిలేది మంచి గింజలు మిగులుతాయి, మనకు పనికొచ్చే గింజలు. అట్లాగే జనసేన పార్టీలో 5 ఏళ్లకి కొంతమంది పుచ్చదవులు వెళ్ళిపోయారు, 10 ఏళ్లకి ఇంకొంతమంది సత్యదవులు వెళ్ళిపోయారు, ఇంకా కొందరు పనికిమాలిన ఎదవరు కూడా ఉండుండొచ్చు, వాళ్ళు కూడా వెళ్ళాలి తొందరగా. పార్టీ అనేది ప్రక్షాళన జరగాలి. 2024 తర్వాత పూర్తిగా పవన్ కళ్యాణ్ గారి భావజాలంతో ఉన్నటువంటి నాయకులతో పార్టీ నిర్మాణం అనేది జరగాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పార్టీ కండువా వేసుకున్నాక పవన్ కళ్యాణ్ గారు ఎలాగైతే ఆవేశాన్ని నడిచే ఆలోచన పెంచడం మా యువతలో, జగన్మోహన్ రెడ్డి మంచితనాన్ని చంపేసి ఉన్మాదాన్ని, అశ్లీలతని పెంచుతున్నాడు మనుషుల ఆలోచనల్లో. ఇప్పుడు పార్టీలో ఉన్న వాళ్ళు వెళ్ళిపోవడం రావడం సరే, ఎన్నికల సమయంలో ఇలాంటివన్నీ కూడా సహజంగా ఉండొచ్చు. అయితే రాయలసీమలో క్యాంపెయిన్ మొదలుపెట్టారు, అదే రోజు జగన్మోహన్ రెడ్డి గారి నామినేషను. సో ఇవే అనుకోకుండా, ప్లాన్ లేకపోయినా కానీ, అంటే అనుకోకుండా జరిగినటువంటి సందర్భాలు అయినా కానీ, ఒకే సందర్భంలో ఒకే రోజు 2 పార్టీలు కూడా, అంటే కూటమి పార్టీ, ఈ 2 కూడా రాయలసీమలో అడుగుపెట్టినాయి. ఎట్లాంటి రియాక్షన్ వచ్చింది రాజంపేట పరిధిలో చేసినటువంటి ప్రచారం తర్వాత? రాజంపేట విజువల్స్ కనుక మీరు చూసినట్లయితే జగన్ గారు డబ్బులు ఇచ్చి చేసినప్పటికీ కూడా ఆ స్థాయిలో వచ్చాయి లేదా అన్నది మనం ఆలోచించుకోవాలి. అదే అంటే నేను రాయలసీమ బిడ్డని, రాయలసీమ ముద్దు పెట్టి పులివెందుల పులిని అంటుంటాడు. అట్లాంటి పులికి కూడా రాయలసీమలో పెద్దగా రెస్పాన్స్ రాదు. కానీ నిన్న పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, కూటమి అభ్యర్థులు బీజేపీ నుంచి పెద్దలు కిరణ్ కుమార్ గారు వీళ్ళందరూ వెళ్ళినప్పుడు ఎంత స్థాయిలో రెస్పాన్స్ వచ్చిందో మీరు అందరూ చూసుంటారు. అట్లాగే ఇవాళ భారతిరెడ్డి గారు కూడా ప్రచారానికి వెళితే ఒక దళిత వాడలో భారతిరెడ్డి గారిని రానివ్వలేదు. దళిత వాడలో భారతిరెడ్డి గారు మాకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు, మమ్మల్ని ఇబ్బంది పెట్టారు, ఆర్థికంగా మేము అడుగుకి వెళ్ళిపోయామని చెప్పేసి క్వశ్చన్ చేసినటువంటి ఒక వ్యక్తి మీద దాడి జరిగింది. ఇవాళ అతని విషయము బయట పెడితే, అలాగే ఇంకెక్కడైనా దళితులు కనుక వాయిస్ రేస్ చేస్తే మీ కాలనీలు తగలబెడతాము అని చెప్పేసి వాళ్ళ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఆల్రెడీ మీకు ఆ న్యూస్ కూడా వచ్చి ఉండొచ్చు, అది లైవ్ అప్డేట్. భారతిరెడ్డి గారికి ఎదురైన పరిస్థితి అది. అట్లాగే జగన్ రెడ్డి గారు పరదాల మధ్యలో బుల్లెట్ ప్రూఫ్ బస్సుల్లో వెళుతున్నారు కాబట్టి ఆయనకి జనాలు చేసే, పైగా ఐపాక్ స్ట్రాటజీతో చుట్టూ అందరూ రోడ్డు మీద నించబడి దండాలు పెడుతున్నట్టు, వాళ్ళే కొట్టుకుని ఎవరో రాళ్లు వేసినట్టు, ఇవన్నీ స్క్రిప్టెడ్ సభలు కాబట్టి ఆ మాత్రమే నెట్టుకొస్తున్నాడు. కానీ జగన్మోహన్ రెడ్డి నిజంగా జనాల్లో కనుక వెళితే ప్రభావం ఎదురవుతుంది జగన్మోహన్ రెడ్డికి. అతను 5 ఏళ్లు చేసిన పాలనలో రాయలసీమలో ఇప్పటికీ వైఎస్ఆర్సీపీకి పట్టు ఉంది కాబట్టి ఆయన కోస్తాలో కొన్ని సీట్లు గెలిస్తే అధికారంలోకి వచ్చేస్తారనేటువంటి ధీమాతో వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. అలాంటి వాతావరణం ఏం కనిపించట్లేదా? రాయలసీమలో పట్టు ఉంది అన్నమాట గతం సార్, ప్రస్తుతం కాదు. అందుకు ఒక కారణం అదే రాజశేఖర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి యొక్క చేతకాని పరిపాలన ఒక కారణం. కూటమి నుంచి నాయకులుగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, అలాగే పురంధరేశ్వర్ గారు, ఇలా మోడీ గారు, వీళ్ళందరూ కూడగట్టుకున్న నమ్మకం ఒకవైపు, జగన్మోహన్ రెడ్డి కోల్పోయిన నమ్మకం ఒకవైపు, షర్మిల, సునీతమ్మ న్యాయం కోసం వివేకానంద రెడ్డి గారి యొక్క హత్యకు సంబంధించినటువంటి
న్యాయం కోసం పోరాడుతున్న తీరు ఒకవైపు, ఇవన్నీ కలిసి జగన్మోహన్ రెడ్డి రాయలసీమలో పట్టు కోల్పోయాడు, వైఎస్ఆర్సీపీ పార్టీ తొందరలో కనుమరుగు అవబోతోందని చెప్పుకోవడానికి ఉదాహరణలండి. రాయలసీమలో పట్టు లేదు, కోస్తా ఆంధ్రాలో అసలు పత్తా లేదు వైసీపీ పార్టీ. రైట్. ఇక జనసేన పార్టీ తరపున మెగాస్టార్ చిరంజీవి గారు ప్రచారానికి వస్తారనేటువంటి ప్రచారం విపరీతంగా జరుగుతుంది. ప్రచారమేనా ఇది? నిజంగానే ప్రచారానికి వస్తున్నారా? మీరు ఎలా విన్నారో నేను కూడా అలాగే విన్నాను సార్. వరుణ్ తేజ్ గారు మాత్రమే రేపు ప్రచారానికి పిఠాపురం వస్తున్నారని అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే వచ్చింది, కానీ చిరంజీవి గారు వస్తున్నట్లుగా అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రాలేదు. మేబీ నిజం అయ్యి ఉండొచ్చు, కొన్నిసార్లు మాకు కూడా తెలియకుండా అఫీషియల్ న్యూస్ అనేది బయటకు వెళ్ళిన సందర్భాలు చాలా చాలా ఉన్నాయి. కాబట్టి ఇది కూడా అట్లా అయ్యి ఉండొచ్చు, లేదా ప్రచారం అయ్యి ఉండొచ్చు, ఫేక్ ప్రచారం కూడా అయ్యి ఉండొచ్చు. తెలియదు నాకు. మెగా ఫ్యామిలీ అంతా కూడా సపోర్ట్ గా ఉంది. చివరి అంకంలో, క్యాంపెయిన్ చివరి అంకంలో వస్తారు అనేది అంటున్నారు. సో అంటే పార్టీలో కానీ ఇంటర్నల్ గా కానీ ఏమన్నా ఇన్ఫర్మేషన్స్ అలాంటి అలర్ట్స్ ఉన్నాయి? వరుణ్ తేజ్ గారి వరకే క్లారిటీ వచ్చిందా ఇప్పుడు? మెగా ఫ్యామిలీ సపోర్ట్ ఉంది అని ఎప్పుడో అర్థమైపోయింది. గతంలో ఒకసారి చిరంజీవి గారు, నా తమ్ముడు లాంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయితే రాష్ట్రానికి మంచి జరుగుతుందని చెప్పేసి నేను బలంగా నమ్ముతున్నాను ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అప్పటి నుంచే మాకు క్లారిటీ ఉంది, చిరంజీవి గారి సపోర్ట్ మా పార్టీకి ఉంది అని చెప్పేసి. రీసెంట్ గా ఆ సపోర్ట్ ను ధృవీకరిస్తూ 5 కోట్లు పార్టీకి విరాళంగా ఇస్తూ, అలాగే 2 అభ్యర్థులు సార్ని వెళ్లి కలిసిన సందర్భంలో ఈ వ్యక్తులను గెలిపించండి అని చెప్పేసి ప్రమోట్ చేసిన విషయం కూడా మనం చూసాము. కాబట్టి 100% మెగా ఫ్యామిలీ, అలాగే పెద్ద ఆయన చిరంజీవి గారి నుంచి కూడా 100% జనసేన పార్టీకి, కూటమి అభ్యర్థులకి సపోర్ట్ ఉందండి. రైట్. థ్యాంక్ యూ అరుణ్ గారు, మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. ఇది రాయపాటి అరుణ్ గారు ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉంటూ కూడా మనకి టైం ఇచ్చారు. అయితే రాయలసీమలో జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, కిరణ్ కుమార్ రెడ్డి నిర్వహించినటువంటి సభ ఒక బలమైనటువంటి ముద్ర వేయబోతోంది రాబోయేటువంటి రోజుల్లో. అలానే జగన్మోహన్ రెడ్డి అంతర్గతంగా అక్కడ పట్టు కోల్పోయారని చెప్తున్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ మీద చేసేటువంటి కుట్రలు ఏవి కూడా ముందుకు సాగేటువంటి పరిస్థితి లేదు. ఇక మెగా ఫ్యామిలీ అంతా కూడా ఒకటిగా ఉంటుంది. అతి త్వరలోనే ఒక్కొక్కరుగా వస్తారు. ముందు వరుణ్ తేజ్ అఫీషియల్ అనౌన్స్మెంట్ జరిగింది, పిఠాపురం రాబోతున్నారు. పవన్ కళ్యాణ్ తరపున పిఠాపురంలో ఆయన ప్రచారం నిర్వహించబోతున్నట్టుగా తెలుస్తుంది. ఆ తర్వాత చిరంజీవి గారు కూడా వచ్చినా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదనేటువంటి మాటని రాయబడ్డారని చెప్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.